ఫ్రెండ్స్, తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి సవాల్ విసురుతూ తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీని స్థాపించిన జోసెఫ్ విజయ్ అదేనండి మన విజయ్ తలపట్టి నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ చారిత్రాత్మకమైన ఘట్టానికి వేదికైంది. గవర్నర్ రాజేంద్ర విజయ్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఆ ప్రమాణ స్వీకార సెరమనీలో సందడంతా త్రిషదే. త్రిష ఎలా తయారై వచ్చిందంటే తనే ఒక పెళ్లి కూతురులాగా తయారై వచ్చింది. తను రాగానే ఇక మైదానం స్టేడియం హోరెత్తిపోయింది. తను వచ్చిన వెంటనే నేరుగా తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఎవరిని కూడా పలకరించకుండా విజయ్ రాకముందే త్రిష రావటము, అలాగే త్రిష వచ్చిన వెంటనే అక్కడున్న కొంతమంది తన అభిమానులకి అభివాదం చేసి నేరుగా అక్కడ వాళ్ళ అమ్మగారు అంటే విజయ్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడ నేరుగా హక్ చేసుకుని ఇక అస్సలు ఆత్మీయ ఆలింగనంతో వాళ్ళ పక్కనే కూర్చుంది. అయితే విజయ్ రాగానే తనే ఫస్ట్ రిసీవ్ చేసుకుంది. ఇక త్రిష ఎప్పుడైతే విజయ్ వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకుందో ఒక్కొక్కసారి మైదానం అంతా హోరెత్తిపోయింది. ఇక డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఊహించని విధంగా ప్రతి ఒక్కరు కూడా అరవడం స్టార్ట్ చేశారు. ఇక విజయ్ కోసం తన ఎదురు చూపులైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి విజయ్ వస్తున్నాడా లేదా అనే విషయాన్ని చెక్ చేస్తూ త్రిష అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. అయితే ఊహించని ట్విస్ట్ ఏంటంటే విజయ్ కొడుకు కానీ భార్య కానీ అక్కడికి రాకపోవటం. అయితే లండన్ నుంచి వాళ్ళు నేరుగా చెన్నైకి వచ్చారు కానీ ఈ ఓట్ సెరమనీకి ఎందుకు వాళ్ళు రాలేదు ఇంకా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.